రాజు అయితే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం బాబుని తీసుకొని లగేజ్ తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. ఇక రాజు బ్యాగ్ని తీసుకొని ఇంట్లో అందరూ ఉండగా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అపర్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రాజు ఆగరా ఆగు, అంటే నువ్వు ఆ బాబు కోసం నిజం చెప్పకుండా ఆ నిజాన్ని దాసి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డావన్నమాట అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా అమ్మ, నేను ఎందుకు మీ అందరినీ బాధ పెట్టి ఇక్కడ ఉండాలి, నేను ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. నీకు ఇచ్చిన మాట ప్రకారం 2 రోజుల్లో నువ్వు నిజం చెప్పమన్నావు, కానీ నేను చెప్పలేను, అందుకే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పి రాజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అపర్ణ అయితే ఆగురా, నువ్వెందుకురా వెళ్ళిపోవాలి, నువ్వు నిజం చెప్పలేదు కదా, ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, నేనే వెళ్ళిపోతానని చెప్పి అపర్ణ బ్యాగ్ తీసుకొని వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సుభాష్ అక్కడే ఉండి ఇలా అంటూ ఉంటాడు, ఆగు అపర్ణ, నువ్వు కానీ రాజు కానీ ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి వీల్లేదు, అసలు నిజమంతా నేను బయట పెడతాను, అసలు ఈ సమస్యకు పరిష్కారం నాది, ఈ సమస్యను నేనే పరిష్కరిస్తాను అని చెప్పి సుభాష్ అందరితో నిజం చెప్తాను అంటాడు. అది విని రాజు కావ్య ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కావ్య అయితే ఏంటి ఇప్పుడు మామయ్య గారు నిజం చెప్పేస్తే అత్తయ్య పరిస్థితి ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే డాడ్ మీరు ఆగండి అన్నా సరే సుభాష్ లేదు రాజు ఇప్పుడు నిజం చెప్పేస్తానని చెప్పి అంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.